హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ శోభారాణికేత. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మార్నింగే మనకి ఇడ్లీ రెడీ చేస్తున్నాను. టీ అనేది పక్కన పెట్టుకున్నాను కానీ ఇంకా తాగడానికి ఖాళీ లేదన్నమాట. సో ఇడ్లీ ముందు స్టవ్ మీద పెట్టేసి తర్వాత చట్నీ చేసేద్దాం. బొంబాయి చట్నీ అనుకుంటున్నాను, అంటే శనగపిండి చట్నీ. తర్వాత మిగతా పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ముందైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తున్నా. ఇడ్లీ పెట్టేస్తూ శనగపిండి చట్నీ. సో ఈ లోపల ఒక బ్యూటీ టిప్ చెప్తాను మీకు. ఇది వింటర్ సీజన్ కదా, వింటర్లో మనకి స్కిన్ అనేది బాగా డ్రై అయిపోతుంది కదా. డ్రై అవ్వకుండా మాయిశ్చర్గా ఉండాలంటే మన హోమ్ రెమెడీస్తో ఏం చేసుకోవచ్చో ఇప్పుడు చెప్తాను నేను మీకు. దీనికి ఏంటంటే మేగడ ఉంటుంది కదా, పాల మేగడ కంప్లీట్గా 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అందులోని వచ్చేసి మనకి విటమిన్ ఈ క్యాప్సిల్ ఒకటి ఉంటుంది కదా, మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి, అదొకటి తీసుకోండి. ఈ రెండు మిక్స్ చేసుకుని చక్కగా మనకి హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు, ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. ఎక్కడైతే స్కిన్ డ్రైనెస్ అనిపిస్తుందో ఆ ప్లేస్లో అప్లై చేసుకుని అలా ఉంచేసేయండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ కానీ స్కిన్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే చక్కగా మీ స్కిన్ మీద ఉన్న డ్రైనెస్ అంతా కంప్లీట్గా పోయి చాలా సాఫ్ట్గా తయారవుతుంది మీ స్కిన్. సో ఈ టిప్పు అందరికీ ఉపయోగపడుతుందండి. ఓన్లీ ఫర్ లేడీస్కే కాదు, జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ టిప్పు. ఓకేనా. ఇప్పుడు టీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకసారి వెయిట్ చేసుకుంటున్నాను, తాగడానికి ఖాళీ లేదు కాబట్టి. ఈ ప్యాన్ ఎందుకు పెట్టానంటే మనకి చట్నీ కోసం పెట్టానమాట. సో టీ తాగేసి రిమైనింగ్ పని చేస్తే బాగుంటుందని అనుకుంటున్నా. ఈ చట్నీలోకి ఆనియన్ కట్ చేస్తున్నాను. సో మరొక టిప్ చెప్తాను. వింటర్లో మనకి డాండ్రూఫ్ ఎక్కువ ఉంటుంది కదా హెయిర్కి. ఈ డాండ్రూఫ్ని ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అంటే వెరీ సింపుల్. పెరుగు తీసుకుంటారు, ఎంత ఒక 1/2 కప్ తీసుకుంటారు. అందులో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఈ రెండు చక్కగా మిక్స్ చేసేసుకొని పెరుగు, వెనిగర్, వీలైతే లెమన్ ఒక 1/2 లెమన్ యాడ్ చేసుకోండి. సో ఈ 3 మిక్స్ చేసుకొని, డాండ్రూఫ్ ఎక్కడ ఉంటుంది మనకి, స్కాల్ప్ మీద ఉంటుంది కదా, ఈ స్కాల్ప్ని అప్లై చేసుకుని మసాజ్ చేయండి. స్మూత్ మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డాండ్రూఫ్ అనేది పైకి వస్తుందన్నమాట. పైకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే వెంటనే హెయిర్ వాష్కి వెళ్ళిపోవాలి. వెంటనే వెళ్లకుండా మనం కాసేపు పోయాక చేద్దాంలే, ఇలాగా పొయ్యి మీద మనం కూర వేసిన తర్వాత వెళ్దాంలే అనుకోకూడదు. ఎందుకంటే డాండ్రూఫ్ పైకి వచ్చింది కాస్త మళ్ళీ సెటిల్ అయిపోద్ది. సో ఇమీడియట్గా హెయిర్ వాష్కి వెళ్ళండి. ఓకేనా. ఈ విధంగా రిపీటెడ్గా మీరు కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ చేసినట్టయితే 3 వీక్స్లో డాండ్రూఫ్ మొత్తం క్లియర్. సో శనగపిండి చట్నీకి బాయిల్ అవుతుంది. నేను ఈ లోపల టీ తాగేసి వచ్చేసాను. శనగపిండి యాడ్ చేసాను. చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ అయిపోయింది. టీ తాగేసాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ కూడా తినేసిన తర్వాత రిమైనింగ్ పని చేయాలో లేదంటే కాల్ వస్తే నేను పార్లర్కి వెళ్ళాలో చూద్దాం. ఇడ్లీ అనేది రోజు తినడం చాలా కష్టం కాబట్టి అది వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది. చల్లారిన తర్వాత నేనైతే అసలు తినలేను. సో అందుకని వేడిగా ఉన్నప్పుడే తినేస్తాను అనమాట. సో ఇడ్లీస్ గురించి ప్లేట్స్ అవి రెడీ చేసేసుకున్నా. ఇడ్లీ అయితే వేసేసుకున్నాము, ఇచ్చేసాను. అందరూ తినేసాము. ఇడ్లీ తినేసి ఈ లోపల ఫోన్ వస్తుందో లేదో చూద్దాం అనుకుని చూస్తున్నా రిమైనింగ్ పని గురించి. ఫోన్ రానే వచ్చింది. ఒకసారి వెళ్తున్నాను పార్లర్కి, మధ్యాహ్నం వచ్చి వంట చేసుకోవచ్చు. ఎందుకులా చెప్పండి, ఫోను 9:15 అయింది. మరి రారా చెప్పండి, వస్తారు కదా. వాళ్ళ కన్వీనియంట్ బట్టి మనం వెళ్ళిపోవాలి కాబట్టి పార్లర్కి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను పార్లర్ మీకు. ఇంకండి ఇది పార్లరు. సో ఇది మనం పెట్టి కూడా 22 ఇయర్స్ అయిపోయింది. నాకు డైలీ ఏంటంటే ఈ విధంగా ఫ్లవర్స్ నీట్గా అందంగా డెకరేట్ చేసుకోవాలి పార్లర్లో. సో ఐబ్రో షేపింగ్ అది వచ్చింది. ఐబ్రోస్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి. మన స్టాఫ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ స్టాఫ్ వీళ్ళందరూ. ఒక్కొక్కరు 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ అన్నమాట. సో అందరూ చాలా బాగా చేస్తారు. వర్క్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తర్వాత ఇంకా నెక్స్ట్ వ్యాక్సింగ్ ఫేషియల్స్ కూడా ఉన్నట్టున్నాయి. ఇంతలో హెన్నా వచ్చింది. హెన్నా కూడా మన హెన్నా అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అంటే కండిషనింగ్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కలరింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో అసలు ఈ హెన్నా ఎందుకు పెట్టుకుంటాము అనేది చెప్తాను అన్నమాట. జనరల్లీ హెన్నా ఏంటంటే కొంతమంది వైట్ హెయిర్ని
మనం కవర్ చేసుకోవడం కోసం పెట్టుకుంటాము. ఇంకొంతమంది సాఫ్ట్‌నెస్ కోసం పెట్టుకుంటామట. ఇప్పుడు మేము అప్లై చేస్తున్న హెన్నా ఏంటంటే వైట్ హెయిర్ కవర్ చేస్తూ సాఫ్ట్‌నెస్ అవుతూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది హెన్నా. ఈ హెన్నా అనేది అట్లీస్ట్ మంత్లీ వన్స్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీ హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలానే గ్రే హెయిర్ కూడా కంట్రోల్ అయిపోతుంది. సో అందుకని కంపల్సరీ హెన్నా అనేది పెట్టుకుంటే మంచిది. సో మా హెన్నా అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకని వన్స్ అలవాటు పడిన వాళ్ళు ఖచ్చితంగా ఇంకెక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఖచ్చితంగా ఇక్కడే పెట్టుకుంటారు వచ్చి, అది మాత్రం ష్యూర్. ఈమె కూడా మించుమించు మన దగ్గరికి ఒక 15 ఇయర్స్ నుంచి వస్తున్నారన్నమాట. ఇంకెక్కడికి చేంజ్ చేయరు ఆవిడ. నెక్స్ట్ అలానే ఇంకా ఐబ్రోస్లు కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయి. వీలైనంత తీస్తాను కానీ అన్నీ తీయడానికి వీలు పడదు. కొన్ని మాత్రమే తీస్తాను అనమాట. మీ లోపల మిగతావన్నీ ఫేషియల్స్ అవి ఉంటూ ఉంటాయి కదా. 1:30 అయిపోయిందండి. ఫాస్ట్గా ఇంటికి వచ్చి ఒక్కసారి వంట సగంలో ఆపాను కదా, ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వరకే చేశాను కాబట్టి దొరికాము. 1:30 అయిపోయింది కాబట్టి ఇప్పుడు అట్లీస్ట్ మళ్ళీ 2:15 కల్లా పార్లర్లో ఉండాలి. మోస్ట్లీ అందుకే నేను మార్నింగే ప్రిఫర్ చేస్తాను అనమాట. వంట అంతా మార్నింగే అయిపోవాలి. ఆ మార్నింగ్ నేను ఏదైనా ఫోన్స్ వచ్చినాయి లిఫ్ట్ చేశాను అంటే మిగతా వంట అంతా బ్రేక్ పడిపోతుంది. సో అందుకనే నేను మార్నింగ్ అనేది వంట ప్రిపేర్ చేసేసాను ఇలా. మార్నింగే అందుకే ఆల్మోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చేసేసాను కాదు, ట్రై చేస్తాను చేసేయడానికి. సో మార్నింగ్ అవ్వకపోతేనే మధ్య మధ్యలో ఇలా రావాల్సి ఉంటుంది అన్నమాట. సో ఎందుకు చేయలేదంటే ఏదో కాల్ వచ్చినట్టుంది మార్నింగ్, అందుకు లేట్ అయింది. ఈరోజు ఏం చేయాలనుకున్నానంటే గోంగూరలో కూడా మంచి ఐరన్ ఉంటుంది కదా మనకి. సో గోంగూరను అంటే రొయ్యలు ఉన్నాయన్నమాట. రొయ్యలు గోంగూర వండుదామని రెడీ అవుతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే కుక్కర్లో అయితే కొంచెం తొందరగా అయిపోతుందని కుక్కర్ పెట్టేసాను అనమాట. సో రొయ్యలు గోంగూర అయితే చాలా బాగా వండుతాను. చాలా టేస్టీగా ఉంటుంది అది మాత్రం. సో ముందు రొయ్యల కూరని వండేది పక్కన పెట్టేసి తర్వాత ఈ గోంగూరను కొంచెం బాయిల్ చేస్తాను అనమాట. అంటే గోంగూరను కూడా ఉల్లిపాయ వాటితో వేపుతాను. ఉల్లిపాయ టమాటా వాటితో వేపి బాగా సిమ్లో పెట్టి కుక్కర్లో బాగా బాయిల్ చేసి దాన్ని మెత్తగా చేసి అప్పుడు ఈ పచ్చిరొయ్యలు టమాటా వండిన దాంట్లో యాడ్ చేస్తాను. ఓకే. సో ఈ లోపల కర్రీ అవుతూ ఉంటుంది. మరొక టిప్ చెప్తాను మీకు. సో మీకు జనరల్గా ఏం కావాల్సింది గ్లోయింగ్ స్కిన్ కదా. చాలామంది స్కిన్ గ్లోయింగ్ అంటేనే ఇష్టపడతారు కదా. ఈ గ్లోయింగ్ స్కిన్ కావాలంటే మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తున్నాను అనమాట. దీనికి కావాల్సినవి ఏంటంటే బొబ్బాస్ పండు ఉంటుంది కదా. ఈ బొబ్బాస్ పండు తీసుకొని బొబ్బాస్ పండు అనగానే మీరు బయట దొరికే పళ్ళు అయితే అనుకోండి, బయట దొరికే వాటిలో అయితే మీకు సెంటర్ కట్ చేసుకోండి. సెంటర్ కట్ చేసుకొని అసలు బయట ఉండే స్కిన్ అంతా టచ్ చేయకుండా మీరు లోపల ఉండే ఆరెంజ్ కలర్ పల్ప్ మాత్రమే తీసుకోండి. ఈ పాయింట్ అర్థమైంది కదా. బొబ్బాస్ పండుని తొక్క అంతా పైన ఉండే స్కిన్ అంతా రిమూవ్ చేయకుండా సెంటర్ కట్ చేసుకుని లోపల ఉండే ఆరెంజ్ మాత్రమే తీసుకోండి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే బొబ్బాస్ పండుకి ఆ స్కిన్లోని మనకి పాలు ఉంటాయి కదా. ఈ పాలు కానీ సరిగ్గా మనకి హీల్ అవ్వకపోతే ఆ పాలు వల్ల మనకి ఎక్కడైనా ఉందనుకోండి పాలు తాలూకా ఇంపాక్ట్ అదేమవుతుందంటే స్కిన్ మీద ర్యాష్ వస్తుందన్నమాట. మీరు అనుకోవచ్చు బొబ్బాస్ పండు పడలేదు అనుకోవచ్చు. సో అందుకనే బొబ్బాస్ పండుని పైనుండే స్కిన్ టచ్ చేయకుండా మనం సెంటర్ కట్ చేస్తే లోపల ఉండే ఆరెంజ్ కలర్ పల్ప్ మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనకి బొబ్బాస్ పండు పల్ప్ తీసుకుంటాము, అలా 1 టేబుల్ స్పూన్. అలానే హనీ తీసుకుంటాము 1 టేబుల్ స్పూన్. అలానే శనగపిండి తీసుకుంటాము 1 టేబుల్ స్పూన్. సో ఈ 3 మిక్స్ చేసుకుని ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోండి. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆ ప్లేస్ అంతా ఫస్ట్ క్లీన్ చేసుకుని తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుంటాం అన్నమాట. అప్పుడే కదా మనకి డస్ట్ అంతా రిమూవ్ అయిపోయి మనం ప్రిపేర్ చేసుకున్న ప్యాక్ అనేది ఈజీగా ఉంటుంది. ఫ్రాన్స్ ఒక చూపించాను కదా. సో ఈ విధంగా మనకి డస్ట్ అంతా క్లీన్ అయిన తర్వాత ఫేస్ ప్యాక్ అప్లై చేసుకుంటాము. అప్లై చేసిన తర్వాత అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత చల్లనీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకోండి. ఫ్రాన్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఇవి కాస్త ఐస్ గడ్డలు అయిపోయినాయి. ఆ ఫ్రాన్స్ గడ్డ కాస్త అందులో వేసా. అది కొంచెం వేడికి మళ్ళీ నార్మల్కి రావాలి. మార్నింగ్ నేను బయట పెట్టి వెళ్ళాల్సింది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. బయట పెట్టి వెళ్ళాల్సింది వెళ్ళిపోయాను కదా. సో రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందేమో అనుకుంటున్నాను. ఈ గోంగూరను ఏంటంటే మనం బట్టలు జాడించినట్టు జాడించేస్తాను నేనైతే. లేదంటే ఇసుక ఉందనుకోండి చాలా ఇబ్బంది కదా.
సో ఎక్కువ నీటిలో జాడించేసి ఆల్మోస్ట్ దాని మీద ఉన్న మట్టి అంతా వచ్చేయాలి. సో గోంగూర అయితే రెడీగా ఉంది. అండ్ రొయ్యలు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడే వేసాను కాబట్టి అయిపోతుంది. కుక్కర్ పెడతాను కాబట్టి తొందరగానే అయిపోతుంది కూర. తినేసి మళ్ళీ వెళ్ళాలి. ఆల్రెడీ 1:30 ఇందాక నేను వచ్చేసరికి అయింది కదా. 2:15కి అయితే ఒక ఫేషియల్ ఉంది, వెళ్ళాలి. స్టాఫ్ చేస్తారు కానీ ఒక్కసారి వాళ్ళ స్కిన్ టైప్ అది నన్ను చూడమన్నారు, కంపల్సరీ చూడాలి. కాబట్టి సమ్ టైమ్స్ నేను వెళ్ళకపోతే వాట్సాప్లో పిక్ పెట్టేయమని చెప్తాను, ఇన్ కేసు కానీ వెళ్ళలేకపోతే. అన్నిసార్లు మనం ఉండాలంటే వీలు పడదు కాబట్టి ఒక్కొక్కసారి వాట్సాప్లో చెప్పేస్తూ ఉంటా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, టమాటాలు కట్ చేస్తున్నాను అనుకుంటా. ఇది వరకు అయితే వంట మనిషి ఉండేదండి, కాకపోతే ఆ వంట మనిషి చేసే వంటలు నచ్చటం లేదు. వాళ్ళు ఆయిల్ మరీ ఎక్కువ వేసేస్తారు, హైలో వండేస్తారు. మా ఇంట్లో వాళ్ళకి అవి నచ్చట్లేదు. సో అందుకే ఎంతసేపు మహా అయితే ఒక 1/2 అవర్లో చేసేస్తాను కాబట్టి కొంచెం టైం బ్యాలెన్స్ చేసుకుని రావాలి. సో మోస్ట్లీ అందుకే మధ్యలో వచ్చేదానికన్నా స్టార్టింగే చేసేసుకుంటే టెన్షన్ ఉండదు కదా. కుక్కర్ చూసారా పక్క నుంచి లీక్ అయిపోతూ ఉంది రైస్. ఏదో హడావిడిగా చేసినప్పుడు అది కూడా టైం వేస్ట్లో వేస్ట్ అనుకుంటున్నాను. చూస్తున్నాను, ఇంకా నేను చూడలేనట్టుంది, పక్క నుంచి లీక్ అవుతుంది. మూత అనేది కరెక్ట్గా మనం పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు, లేదంటే విజిల్ ఎంతసేపు చూసినా విజిల్ రాదు. డౌట్ వచ్చి మధ్యలో చూసినట్టున్నాను నేను, ఏంటి ఎంత ఇంకా విజిల్ అసలు వచ్చే అవకాశం కూడా లేనట్టుందని చెక్ చేసినట్టున్నాను. చూసానా ఇంకా చూడలేదు నేను. సో పొటాటో ఫ్రై చేద్దామని వేరే కళాయి తీసానమాట. పొటాటోస్ చెక్కుతున్నాను, బంగాళదుంపలు చెక్కి బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. సో ఆనియన్ వేసి ఫ్రై చేస్తున్నాను. కుక్కర్ చూశానండి ఇప్పుడు, చూసారు ఇప్పుడు స్టీమ్ ఆగింది కదా, రావట్లేదు అగో. అయ్యో మళ్ళీ పట్టించుకోలేదేంటి నేను. సో బంగాళదుంపని చెక్కుతున్నాను, ఇంకా లీక్ అవుతుంది, నేను చూడలేదేంటి. టైం వేస్ట్ కదా అక్కడ. సెట్ అయ్యిందా అవ్వలేదు, అది లీక్ అయిపోతూ ఉంది. సో పొటాటో ఫ్రై చేస్తున్నాను అనమాట. బంగాళదుంప చెక్కేసి ముక్కలు కట్ చేసి ఉల్లిపాయ వేసాను కాబట్టి శుభ్రంగా సిమ్లో పెట్టేసాం అనుకోండి, దాని పని అది అవుతూ ఉంటుంది, నా పని నేను చేసుకోవచ్చు. 2 బర్నర్స్తో వంట చేయడం అనేది నాకు చాలా కష్టం. నాకు 4 పొయ్యిలు కాదు కదా, 6 పొయ్యిలున్నా చేసేస్తాను. ఇప్పుడు చూసా కుక్కర్ లీక్ సెట్ అయింది. అరే ఎంతంత లీక్ అయిపోతే వంట ఎప్పుడు అవ్వేది నాకు. కొంచెం టైట్ చేయాలి, గ్యాస్ కట్టర్ మార్చేసి టైం అయ్యిందన్నమాట. ఇలా లీక్ అయితే ఎలా అవుతావమ్మా నువ్వు, నాకు వంట నువ్వు రైస్ ఎప్పుడు అందిస్తావు. వెరీ గుడ్, అయినట్టుంది. ఓకే అయింది. ఓకే. సో పొటాటోస్తో మంచి టిప్ చెప్తాను మీకు. చాలామందికి పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, ఈ పిగ్మెంటేషన్కి మాత్రం అలోవెరా ఎంత బాగా పనిచేస్తుందో అలానే పొటాటో కూడా, అంటే బంగాళదుంప కూడా అంత చక్కగా పనిచేస్తుంది. బంగాళదుంపని ఏం తక్కువ అంచనా వేయవసరం లేదు. ఈ బంగాళదుంపని ఏం చేస్తారంటే మనం జస్ట్ ఈ పొటాటో నీట్గా కడిగి స్కిన్ అంతా రిమూవ్ చేసేసి కడిగేసుకుని సగం కట్ చేసి ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో రుద్దచ్చు. లేదంటే బంగాళదుంప జ్యూస్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ జ్యూస్ చేసుకుని అందులో లెమన్ డ్రాప్స్ ఒక 5 to 6 డ్రాప్స్ వేసుకొని అందులో బార్లీ పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఎక్కడైతే మనకి పిగ్మెంటేషన్ ఉందో ఆ ప్లేస్లో జస్ట్ ప్యాక్లో అప్లై చేసుకోండి. పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు. ఓకే, మంగు మచ్చలు అంటే లైట్ బ్రౌనిష్ కలర్లో ఉంటాయి కదా, మంగు మచ్చలు. అప్లై చేసుకుని అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత చల్ల నీళ్ళతో ఫేస్ని క్లీన్ చేసుకోండి. సో ఇది ఒకసారి వేస్తే తగ్గిపోద్ది అనుకుంటున్నారా, అస్సలు కాదు. మీరు అట్లీస్ట్ వీక్లీ 2 or 3 వేసుకుంటే ఖచ్చితంగా తగ్గాల్సిందే. ఎవరి కోసం తగ్గదు చెప్పండి, పిగ్మెంటేషన్ తగ్గుతుంది. సో పిగ్మెంటేషన్కి ఇది ఒక్కటే ప్యాక్ అంటే కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. డైలీ ఏదో ఒక ప్యాక్ చెప్తూ ఉంటాను, మీరు వింటూ ఉండండి. ఎందుకంటే పార్లర్కి వచ్చి ఎవరైనా మాట్లాడి పలానాది కావాలి అని అడిగినా చెప్పడానికి టైం ఉండదు. ఏదో కొంచెం ఫాస్ట్గా చెప్తాను కానీ అంత టైం ఉండదు. ఇది అనుకోండి ఖచ్చితంగా ఒక్కసారి నేను ఒక టిప్ చెప్తే కొన్ని వందల వేల లక్షల మందికి వెళ్తాయి కాబట్టి ఇందులో చెప్తున్నాను. ఓకేనా. సో ఇప్పుడు రొయ్యల కూర అయితే కంప్లీట్ అవ్విందండి కదా. ఇప్పుడు గోంగూర వచ్చేసి కొంచెం పలచగా ఉంచాయి, ఎందుకంటే మళ్ళీ గోంగూరలో యాడ్ చేయాలి కదా. ఇప్పుడు గోంగూర కూడా పక్కన బాయిల్ అవుతుంది, కుక్కర్లో పెట్టేసా తొందరగా అవుతుందని.
రొయ్యలు కూడా తర్వాత అందులో యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు అది పలచగా ఉన్నా సరే ఇది చక్కగా అవ్వింది. చాలా టేస్ట్గా ఉంటుంది. గోంగూర రొయ్యలు మాత్రం సూపర్ ఉంటుంది. ఇదిగోండి, గోంగూర రొయ్యలు అయితే రెడీ అయిపోయింది. అలానే పొటాటో ఫ్రై కూడా అవుతూ ఉంది, ఇంచుమించు అవుతూ ఉంది, అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, భోజనం చేసేసి వెళ్ళిపోవడం బెటర్ కదా. చాలా ఫాస్ట్గా కూర్చున్నాను, తినేస్తున్నాను. పొటాటో మనకు అంతగా ఎక్కదు కాబట్టి రొయ్యలు గోంగూర మాత్రమే తింటున్నా. తినేసి వెళ్ళిపోతాను. చూసారా, హాఫ్ అన్ అవర్లో అయితే మనకి వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత, నేను 2 అయ్యిందన్నమాట. 1:30కి వచ్చాను, 2 కల్లా అయిపోయింది. సో ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతాను. మోస్ట్లీ లంచ్ బాక్స్ కూడా అక్కడికే తీసుకువెళ్ళిపోతాను. ఎప్పుడైనా అవ్వకపోతే మాత్రమే మళ్ళీ ఇంటికి వస్తాను. లంచ్ అయితే చేసేస్తున్నాను. కూర అయితే చాలా టేస్టీగా ఉంది. చేసేసి వెళ్ళిపోతామన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి బియ్యం, ఇప్పుడు లంచ్ అంటున్నాను కదా, నేను రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ అంటే రైస్ వాటర్తో కూడా మనకి మంచి బ్యూటీ టిప్స్ ఉన్నాయండి. కూర చాలా బాగుందటండి. రైస్ వాటర్తో కూడా మంచి బ్యూటీ టిప్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటి అంటే, ఒక బాటిల్లో స్ప్రే చేసుకున్నట్టు వేసుకోవాలి. అంటే స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, బియ్యంని చక్కగా ఒక 2 అవర్స్ నానబెట్టి, నానిన తర్వాత వచ్చే వాటర్ ఉంటుంది చూసారా, అది ఒక స్ప్రే బాటిల్లో వేసుకుని ఫేస్కి జస్ట్ స్ప్రే చేసుకోండి. అలానే హెయిర్కి కూడా స్ప్రే చేసుకోండి. ఫస్ట్ బియ్యం ఏం చేస్తారంటే, ఫస్ట్ వాష్లో కడిగేసి వంపేసేయండి ఆ వాటర్. ఎందుకంటే బియ్యం కూడా బయట నుంచి వస్తాయి కదా, డస్ట్ పడుతుంది కదా, ఆ డస్ట్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలన్నమాట. ఫేస్ అనేది, రింకిల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. అలానే హెయిర్ కూడా రూట్స్ అనేవి వెరీ స్ట్రాంగ్ అవుతాయి. ఇప్పుడు అంతే కదండి, మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి కదా. హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి. అలానే అట్ ద సేమ్ టైం మనకి లెంగ్త్ కూడా పెరుగుతుంది అన్నమాట. హెయిర్ అనేది చాలా లెంగ్త్గా పెరుగుతుంది. ఈ టిప్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను పార్లర్కి వెళ్ళిపోతున్నానండి. వచ్చేసా పార్లర్కి. మా స్టాఫ్ వర్క్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇంకా ఫేషియల్ ఒకటి వెయిటింగ్ ఉంది. ఛాంబర్లో ఫేషియల్ ఒకటి చేయాల్సి వస్తుంది. ఐబ్రోస్ వీళ్ళు చేస్తున్నారు, ఫేషియల్ వేరే అమ్మాయి చేస్తుంది. అలానే ఇంకా బ్లాక్ హెన్నా కూడా వెయిటింగ్ ఒకటి ఉంది, వెయిట్ చేయమని చెప్పాను, ఛాంబర్లో ఉన్నారు. సో ఇలా డైలీ టైం అయితే మనకు అలా గడిచిపోతుంది. నైట్ అయితే నాకు 9:30 అవ్వింది. ఇంటికి వచ్చేసరికి మార్నింగ్ కర్రీసే ఉంటాయి కాబట్టి రైస్ ఒకటే వేడిగా తినేసి పడుకుంటాను అనమాట. సో ఫేషియల్ వెయిటింగ్ ఉందో పక్కన వ్యాక్స్ వచ్చిందన్నమాట, లెగ్స్ వ్యాక్స్ చేస్తున్నారు. కంటిన్యూస్గా అలా ఏదో ఒకటి అవుతూ ఉంటే టైం అసలు తెలియదు మాట నాకు పొద్దున్నుంచి. పాపం వాళ్ళందరూ ఎన్ని టిప్స్ అడిగినా సరే అక్కడ అంత వర్క్ ఉన్నప్పుడు టిప్స్ చెప్పడానికి అంత ఖాళీ ఉండదు. సో అందుకనే ప్రతి ఒక్కరు ఇంచుమించుగా ఆ టిప్స్ ఇక్కడ చెప్తూ ఉంటానని నేను డిసైడ్ అయ్యాను అనమాట ఈ మధ్యన. ఎందుకంటే ఇలా అయితే బెటర్ కదా, అందరికీ రీచ్ అవుతుంది. సో హెయిర్ డై ఒకటి వచ్చిందండి, డై వేసేసారు. ఓకేనా, ఇలాగే మరిన్ని టిప్స్ మీకు చెప్తూ ఉంటాను. మీకు ఏదైనా టిప్స్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏ టిప్ అయినా నెక్స్ట్ వ్లాగ్లోనో లేదంటే ఆ పై వ్లాగ్లోనో మీకు చెప్తాను. అన్నీ హోమ్ రెమెడీస్తో మాత్రమే చెప్తాను. మీ వంటింట్లో దొరికే వాటితో మాత్రమే చెప్తూ ఉంటాను కాబట్టి వెరీ ఎఫెక్టివ్ ప్యాక్స్ చెప్తాను కాబట్టి తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మీకు ఏ టిప్ కావాలన్నా కమెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. మీ శోభారాణి.